వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. ఈరోజు టాపిక్ ఏంటంటే సర్క్యూట్ బ్రేకర్స్ యొక్క ఫుల్ ఫాము లేదా ఫుల్ నేమ్స్ గురించి తెలుసుకుందాం. అలానే ఫిజికల్గా సర్క్యూట్ బ్రేకర్స్ని చూసి అవి ఎంసీబీ అని లేదా ఎంసీసీబీ అని లేదా ఆర్సీసీబీ అని లేదా ఈఎల్సీబీ అని లేదా ఆర్సీబీఓ అని ఎలా ఐడెంటిఫై చేయగలం మనం చూడగానే. ఓకేనా, వన్ బై వన్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎంసీబీ గురించి తెలుసుకుందాం. ఎంసీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఓకేనా, వీటిని మనం ఫిజికల్గా ఎలా ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ పోల్ ఎంసీబీ తీసుకున్నా, ఇక్కడ 4 పోల్ ఎంసీబీ తీసుకున్నా. ఓకేనా, ఇది సింగిల్ పోల్ అని ఇది 4 పోల్ అని ఎలా చెప్పగలుగుతున్నానో చూద్దాం. ఇక్కడ వచ్చేసి సింగిల్ పోల్లో ఓన్లీ ఇక్కడ 1 పోల్ ఉంది, అందువల్ల దీన్ని సింగిల్ పోల్ అంటున్నాం. ఓకేనా, అందువల్ల దీన్ని సింగిల్ పోల్ ఎంసీబీ అంటున్నాం. ఇక్కడ చూడండి, మీకు 4 పోల్స్ ఉన్నాయి, 1 2 3 4 పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4 పోల్ ఎంసీబీ. ఓకేనా, ఈ 4 పోల్ ఎంసీబీకి కామన్గా ఓన్లీ 1 నాబే ఉంటుంది అనమాట. అంటే ఈ 1 నాబ్ ద్వారా ఈ 4 పోల్స్ని ఆన్ చేయగలము, ఆఫ్ చేయగలము అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఉన్న వాటిని మనం 4 పోల్ ఎంసీబీ అంటాం. ఓకేనా, అలా కాకుండా కొన్ని ఇలానే 4 సైడ్ బై సైడ్ ఉండి సపరేట్ పోల్స్, అంటే ఏ పోల్కి ఆ పోల్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, ఈ విధంగా ఉన్న వాటిని మనం ఎస్పీ ఎంసీబీలు అంటాం. ఓకేనా, 4 ఎస్పీ ఎంసీబీస్ అంటాం మనం. ఓకేనా, అలా కాకుండా 4 కంబైండ్ అయ్యి ఉంటాయి కదా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే కంబైండ్ అయ్యి వస్తాయి అనమాట. అంటే 4 పోల్స్ కంబైండ్ అయ్యి వస్తాయి, మనకి ఓన్లీ 1 నాబ్ తోటి వస్తాయి అనమాట. వీటిని మనం 4 పోల్ ఎంసీబీ అంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్ మీకు ట్రిపుల్ పోల్ ఎంసీబీలో కూడా చూస్తే మీకు ఏంటంటే 3 పోల్స్ ఉంటాయి, కంబైండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే కంబైండ్ అయ్యి వస్తాయి అన్నమాట. బట్ ఇది ఓన్లీ 1 నాబ్ ఉంటుంది అనమాట. ఓకే, 1 నాబ్ ద్వారా ఈ 3 పోల్స్ని ఆఫ్ చేయగలరు, ఆన్ చేయగలరు అనమాట. ఓకేనా, అలానే డబుల్ పోల్ ఎంసీబీ కూడా, డబుల్ పోల్ ఎంసీబీలో కూడా 2 పోల్స్ ఉంటాయి, 1 2 పోల్స్ ఉంటాయి, బట్ ఓన్లీ 1 నాబ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాంటి వాటిని మనం ఎంసీబీలో అంటాం అనమాట. ఓకేనా, వీటి ఎంసీబీ రేటింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎంసీబీ రేటింగ్లో ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ సింగిల్ పోల్ ఎంసీబీ చూద్దాం. ఇక్కడ ఏముంది, B16 ఉంది, B16 ఉంది కదా. ఈ 16 అంటే ఈ ఎంసీబీ యొక్క రేటింగ్ అనమాట, అంటే 16 amps సింగిల్ పోల్ ఎంసీబీ అని. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ B25 ఉందనుకోండి, అప్పుడు ఈ 25 amps రేటింగ్ ఎంసీబీ అనమాట, అంటే 25 amps సింగిల్ పోల్ ఎంసీబీ అని. ఓకేనా, ఇక్కడ 4 పోల్ ఎంసీబీలో చూడండి, 4 పోల్ ఎంసీబీ C40 ఉంది, అంటే 40 amps 4 పోల్ ఎంసీబీ అని. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ 63 ఉందనుకోండి, అప్పుడు 63 amps 4 పోల్ ఎంసీబీ అని. ఓకేనా, ఇలా మనం ఐడెంటిఫై చేయగలం అనమాట ఎంసీబీల గురించి. ఇప్పుడు ఎంసీసీబీ గురించి తెలుసుకుందాం. ఎంసీసీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. ఓకేనా, దీనిని మనం ఫిజికల్గా ఎలా ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. ఓకేనా, ఇది వచ్చేసి ఒక బాక్స్ టైప్ ఉంటుంది అనమాట. ఓకేనా, దీనికి ఓన్లీ 1 నాబ్ ఉంటుంది, ఈ విధంగా 1 నాబ్ ఉంటుంది, లేదా ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉన్న వాటిని మనం ఎంసీసీబీలు అంటాం అనమాట. ఓకేనా, వీటిల్లో మనకి ట్రిపుల్ పోల్ ఎంసీసీబీ అని, 4 పోల్ ఎంసీసీబీ అని ఇలా ఉంటాయి అనమాట. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 1 2 3 ఉన్నాయి కాబట్టి ఇది ట్రిపుల్ పోల్ ఎంసీసీబీ అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 4 పోల్ ఎంసీసీబీ అంటాం అనమాట. ఓకేనా, దీని కరెంట్ రేటింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆర్సీసీబీ ఈఎల్సీబీల గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఆర్సీసీబీ ఈఎల్సీబీల ఫంక్షన్ వచ్చేసి సేమ్ అనమాట. ఓకేనా, ఆర్సీసీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్, ఈఎల్సీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి అర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఓకేనా, దీన్ని ఫిజికల్గా ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం మనం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 నాబ్ ఉంటుంది అనమాట మనకి. అలానే ఇక్కడ 30 MA అని 100 MA అని ఉంటుంది అనమాట. ఓకేనా, 30 milliamps లేదా 100 milliamps అని ఉంటుంది. ఈ విధంగా ఉన్న వాటిని మనం ఆర్సీసీబీలని లేదా ఈఎల్సీబీలు అని అంటాం అనమాట. ఓకేనా, వీటి రేటింగ్ను చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నాబ్ ఉంది కదా, నాబ్ కింద ఇక్కడ ఎంత ఉంది, 100 amps అని ఉంది. 100 amps ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయి, 4 పోల్స్ ఉన్నాయి, 1 2 3 4 పోల్స్ ఉన్నాయి. 100 amps 4 పోల్ 30 milliamps ఆర్సీసీబీ అంటాం, లేదా ఈఎల్సీబీ అంటాం అనమాట. ఓకేనా, అలానే మనకి ఆర్సీసీబీలో ఈఎల్సీబీలో డబుల్ పోల్ కూడా ఉంటాయి అనమాట మనకి. అవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే సేమ్, ఇక్కడ కూడా నాబ్ ఉంటుంది, ఇక్కడ 30 MA 100 MA అని ఉంటుంది, ఇక్కడ కాకపోతే 2 పోల్స్ ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 63 ఉందనుకోండి, 63 amps డబుల్ పోల్ 30 milliamps ఆర్సీసీబీ అంటాం, లేదా ఈఎల్సీబీ అంటాం అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు తీసుకున్నది 4 పోల్ ఆర్సీసీబీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆర్సీబీఓ గురించి తెలుసుకుందాం. ఆర్సీబీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ విత్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఓకేనా, దీన్ని ఫిజికల్గా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనము దీంట్లో మన ఎంసీబీ ప్లస్ ఆర్సీబీ లేదా ఈఎల్సీబీ 2 కంబైండ్ అయ్యి వస్తాయన్నమాట మనకి. ఓకేనా, ఓన్లీ 1 నాబ్ తోటి ఈ మొత్తం ఆన్ అవుతుంది అనమాట. ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే
ఇవి మొత్తం కంబైన్డ్ అయ్యి వస్తాయి అనమాట. ఓకేనా, ఇది ఈ ఎంసీబీ, ఇది ఈఎల్సీబీ లేదా ఆర్సీసీబీ అనమాట. ఇవి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే కంబైన్డ్ అయ్యి వస్తాయి అనమాట. ఓకేనా, ఓన్లీ వన్ నాబ్ తోటి ఇవి మొత్తం ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చేయొచ్చు అనమాట. మనం ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయగలం. ఇక్కడ చూడండి, ఎంసీబీకి ఏమవుతుంది, దీనికి సపరేట్ నాబ్ ఉంది, ఆర్సీసీబీకి లేదా ఈఎల్సీబీకి సపరేట్ నాబ్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఆర్సీబీలో ఏమవుతుంది అంటే మనకి మొత్తం కంబైన్డ్ అయ్యి వస్తుంది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే ఓన్లీ వన్ నాబ్ తోటి మొత్తం ఆన్ చేయగలము, ఆఫ్ చేయగలము అనమాట. ఓకేనా, దీని రేటింగ్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం 63 amps చూద్దాం. 63 amps 30 mA చూద్దాం. మనం ఇక్కడ 63 amps 30 mA 4 pole RCBO అంటాం దీన్ని. ఓకేనా, 63 amps 30 mA 4 pole RCBO అంటాం అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.